హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షికారా బోట్ రైడ్స్ అలిపి బ్యాక్ వాటర్స్. హలో గైస్, ఈ వీడియో వచ్చేసి అలిపి బ్యాక్ వాటర్స్ ఫుల్ టూర్. అసలు అలిపి ఎలా చేరుకోవాలి? అలిపి చేరుకోవడానికి ట్రైన్స్ ఉన్నాయి. అలాగే ఒకవేళ మీరు ఫ్లైట్ లో వెళ్ళాలనుకుంటే కొచ్చికి వెళ్ళి కొచ్చి నుంచి అలిపికి చేరుకోవచ్చు. ఇక అలిపిలో బ్యాక్ వాటర్స్, అలిపి బ్యాక్ వాటర్స్ లో మీకు చాలా రైడ్స్ ఉంటాయి. అదేంటంటే బోట్ రైడ్, అలాగే హౌస్ బోట్ రైడ్స్ కూడా ఉంటాయి. హౌస్ బోట్ రైడ్ అయితే మీకు మినిమం 4000 నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు హాఫ్ డే ఉంటుంది, ఫుల్ డే కూడా ఉంటుంది. అలాగే షికారా రైడ్ ఉంటుంది. షికారా రైడ్ కూడా మీకు 3 అవర్స్ 2 అవర్స్ ఉంటుంది. అలాగే ఇది మనుషుల వైజ్ కాకుండా వాళ్ళు అవర్స్ వైజ్ తీసుకుంటారు. గంటకి 500 అలా తీసుకుంటారు. సో మేము 3 అవర్స్ తీసుకున్నాము. 3 అవర్స్ కి మాకు అతను 1500 నుంచి 2000 అడిగాడు. మేమైతే ఫైనల్ గా 1400 కి ఫైనల్ చేసుకున్నాము. మీరు కనుక షికారా రైడ్ చూస్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఒకే మనిషి దగ్గరికి వెళ్ళి కనుక వెళ్ళవద్దు. మీకు బోర్డు ఓనర్స్ ఉంటారు. ఆ బోర్డు ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి ఒక బోర్డు ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. లేకుండా వేరే వాళ్ళైతే మీకు ఫ్రాంచైజీ తీసుకుని నడిపిస్తారు, వాళ్ళైతే ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. సో బోర్డు ఓనర్స్ అనే దాని దగ్గరికి వెళ్తే మీకు కొంచెం తక్కువలో వస్తారు. వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్లీగా ఉంటారు. మాకు వచ్చిన అతను అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, అతనంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మీరైతే బోర్డు ఓనర్స్ దాని దగ్గరికి వెళ్ళండి. అక్కడైతే మీకు 1400 నుంచి 1500 అయిపోతుంది. అదే ఫ్రాంచైజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు మినిమం 1800 అయితే తగ్గరు. సో అది గుర్తుంచుకోండి. ఇక షికారా రైడ్ కనుక మీరు చూస్ చేసుకోవాలనుకుంటే ఇది అలిపి బస్ స్టేషన్ కి బ్యాక్ సైడే ఉంటుంది. అంటే బస్ స్టేషన్ ఒకవైపు, ఈ ఈ బ్యాక్ వాటర్స్ ఏదైతే కాలువ ఉంటుందో ఆ కాలువ కూడా మీకు ఊరు మధ్యలోనే ఉంటుంది. సో బస్ స్టేషన్ కి పక్కనే ఉంటుంది మీకు. సో మీరు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు బస్ స్టాండ్ లో దిగేసి బయటకు వెళ్ళేస్తే మీకు కనిపిస్తాయి ఈ షికారా రైడ్ బోర్డ్స్ అనేవి. ఒకవేళ మీరు ఇది షికారా రైడ్ వద్దు, ఒకవేళ బోట్ హౌస్ కానీ వెళ్ళాలనుకుంటే మీరు గూగుల్ మ్యాప్ లో చెక్ చేసుకున్నా సరిపోతుంది. సో గూగుల్ మ్యాప్ అయితే అంతా కరెక్ట్ గా ఉంది. సో మీరు దాన్ని ఫాలో అవ్వండి. బోట్ హౌస్ చూస్ చేసుకున్నా లేదా షికారా రైడ్ చూస్ చేసుకున్నా వెళ్ళి వచ్చే మార్గం అయితే ఒక్కటే. కాకపోతే బోట్ హౌస్ అయితే ఏంటంటే మిమ్మల్ని ఈవినింగ్ పూట అక్కడ తీసుకెళ్ళిపోయి నైట్ అంతా అక్కడ ఉంచి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ తీసుకొస్తారు. అంతే తప్ప షికారా రైడ్ అయినా బోట్ రైడ్ అయినా మీరు వెళ్ళే మార్గం వచ్చే మార్గం మాత్రం సేమ్ ఉంటాయి. అలాగే వెళ్ళే మార్గం ఒకటి ఉంటే వచ్చే మార్గం కూడా వేరే ఉంటుంది. ఈ ప్రయాణంలో మీరంతా అంటే కేరళ నేటివిటీ ఎలా ఉంటుంది, అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. అలాగే మనకి ప్రతి ఇంటికి ఒక బైక్ ఉన్నట్లాగే అక్కడ ప్రతి ఇంటికి ఒక బోట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఈ కాలం ఏదైతే ఉంటే అంటే ఈ రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ కి రెండు సైడ్లు ఇల్లు ఉంటాయి. ఒకవైపు కేవలం వాళ్ళకి అంటే రోడ్డు ఉండదు, కేవలం మనకి బోర్డు ఫెసిలిటీ మాత్రమే ఉంటుంది. ఇంకోవైపు వాళ్ళకి రోడ్డు ఉంటుంది. కాబట్టి ఎటు సైడ్ అయితే మీకు రోడ్డు ఫెసిలిటీ లేదో వాళ్ళందరూ కూడా మాక్సిమం బోట్సే వాడతారు. కాబట్టి అక్కడ ప్రతి ఇంటికి ఒక్కొక్క బోటు ఉంటుంది. అలాగే మీ జర్నీలో మీరు రకరకాల బోట్లు చూడవచ్చు, రకరకాల. అలాగే మనకి కార్ల కోసం షెడ్లు ఉన్నట్టే వీళ్ళకి బోట్లకు కూడా ఒక షెడ్లు ఏర్పాటు చేశారు. అంటే ఆ రివర్ లోనే ఆ బోట్ ఉంచేసి దానిపైన షెడ్ ఎలా ఉంచుతారని అలా అవి కూడా చూసాము. మాకైతే చాలా విచిత్రంగా అనిపించాయి. ఇలాంటివన్నీ కూడా మీరు ఈ జర్నీలో చూడొచ్చు. అలాగే ఇక్కడ ఈ బ్యాక్ వాటర్స్ దగ్గర మనకి నెహ్రూ స్నేక్ బోట్ ట్రోఫీ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ట్రోఫీ అనేది వాళ్ళకి చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకమైనది. అంటే చాలా గొప్పదన్నమాట. అక్కడ వాళ్ళకి కేరళ వాళ్ళకి ఈ స్నేక్ ట్రోఫీ రైడ్ కోసం అక్కడ వాళ్ళకి శిక్షణ తీసుకునే ఒక అకాడమీ కూడా ఉంటుంది. వీళ్ళు అక్కడ ఎవ్రీ ఇయర్ అక్కడ శిక్షణ తీసుకుని మరీ ఈ ట్రోఫీ కోసం కష్టపడుతూ ఉంటారు. ఈ స్నేక్ బోర్డ్ రైడ్ లో వాళ్ళు ఒకేసారి 30 నుంచి 40 మంది పోటీ పడి మరి దీనికోసం చాలా కష్టపడతారు. ఇవి స్నేక్ బోర్డ్ ట్రైనింగ్ సెంటర్ కానీ ఇలా ఇవన్నీ కూడా మీరు ఈ జర్నీలో ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ఈ కేరళ నేటివిటీ ఎలా ఉంటుంది, అలాగే మనం బస్సులో వెళ్ళేటప్పుడు మనకి బస్ స్టాప్ ఎలా ఉంటాయో అలాగే వీళ్ళకి బోట్ రైడ్ వెళ్ళేటప్పుడు బోట్ రైడ్ కి స్టాప్ అంటే వీళ్ళు ట్రావెలింగ్ చేయడానికి గవర్నమెంట్ ఇది ఒక బోర్డు కూడా ఉంటుంది. ఒకవేళ మీరు స్నేక్ రైడ్ షికారా రైడ్ వద్దు, మాకు హౌస్ బోట్ వద్దు, మేము జనరల్ గా ఇక్కడ ఉన్న ప్రజలతో ట్రావెల్ చేద్దామంటే మీకు ఆ రైడ్ అది కూడా ఉంటుంది. కాకపోతే అది మీకు ఎక్కువ సమయం పడుతుంది, ఎందుకంటే ప్రతి చోట ఆగి వెళ్ళాలి కాబట్టి. అంటే మనకి బస్ స్టాప్ లో ప్రతి చోట ఎట్లా ఆడుతుందో అలాగే వీళ్ళకి బోట్ కోసం ఒక స్టాప్స్ ఉంటాయి. సో అక్కడక్కడ ఆపి వెళ్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా సరే సరే బోట్ లోనే వెళ్తారు. అవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ వీడియోలు అన్ని నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి, చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.
అలాగే మనకి జర్నీలో మనం రిటర్న్ లో వచ్చేటప్పుడు ఒక చోట హోటల్ కూడా ఉంటుంది. ఆ హోటల్ దగ్గర మనకి ఫిష్ ఫ్రై అవన్నీ అవైలబుల్ గా ఉంటాయి. కాకపోతే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. సో మీకు ఓకే అనుకోండి మీరు ట్రై చేయవచ్చు. అలాగే అక్కడ భోజనం అవి కూడా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, మీరు ట్రై చేయవచ్చు. అలాగే ఇక్కడ ప్రజలు మనకి మన మామూలుగా మనం పిట్టలు పెంచుకున్నట్లు వాళ్ళ గద్దలు పెంచుకుంటున్నారు. ఆ గద్దలు అయితే మనకి మన దగ్గర అంటే గద్దల్ని మన చేయి మీద వదిలిపెట్టి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. వీటికైతే వాళ్ళు ఎలాంటి ఛార్జెస్ చేయట్లేదు. ఇక్కడ నేను ఏదైతే హోటల్ చెప్పానో ఆ హోటల్ దగ్గర మనకి గద్దలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. వాటితో మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. అవి కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే ఈ జర్నీలో ఇంకా చాలా ఉన్నాయి. అందులో కొంచెం చెప్పుకోవాలంటే మన దగ్గర మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం రోడ్డు మీద సిమెంట్ అయిపెట్టి కలుపుతాం. అలాగే ఇక్కడ మాత్రం వీళ్ళు వాటి కోసం కూడా బోట్సే వాడతారు. అలాగే మనం బైక్ నడపాలంటే లైసెన్స్ ఎలాగో వీళ్ళకి బోట్ నడపడం కోసం లైసెన్స్ కూడా ఉంటుంది. అంటే వీళ్ళు ఈతకు సంబంధించిన లైసెన్స్ కూడా ఉంటుంది. వాటి కోసం వీళ్ళు ఎలా ఎలా వాటిలో దునికి ఈత చూపించి లైసెన్స్ తీసుకుంటారో, అంటే మనము బైక్ లైసెన్స్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాగైతే మనకి బైక్ డ్రైవింగ్ చేసి చూపించమంటారు, అలాగే వీళ్ళు కూడా ఈత కొట్టు చూపించే అది కూడా ఈ వీడియోలో కవర్ చేశారు, చూడండి. అలాగే మనం ఈ షికారా బోట్ రైడ్ లో వెళ్ళేటప్పుడు అంటే చివరి పాయింట్ కి చేరుకున్నప్పుడు అక్కడ మీరు ఈ రివర్ సముద్రంలో కలిసే ప్లేస్ చూడొచ్చు. అలాగే అక్కడే మీకు బోట్ అంటే బోట్ హౌస్ తీసుకున్నట్లయితే మిమ్మల్ని నైట్ అక్కడ ఉంచేసి మళ్ళీ మార్నింగ్ తీసుకొస్తారు. సో చివరి పాయింట్ అక్కడికి వెళ్ళేసి మనం రివర్స్ లో తిరిగి వస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే ఈ వీడియోలో మీకు ఆల్రెడీ మొత్తం చూస్తే మీకు అంతా తెలిసిపోతుంది. సో రైడ్ అయితే ఎంజాయ్ చేయండి. అలాగే మీరు షికారా బోట్ రైడ్, అలిపి బ్యాక్ వాటర్స్, ప్రత్యేకంగా అలిపి వెళ్ళేది అందరూ కూడా ఈ బ్యాక్ వాటర్స్ కోసమే. సో అలిపి మనం కేరళ టూర్ చూస్ చేసుకున్నప్పుడు ప్రత్యేకంగా అలిపి వెళ్ళాలా అంటే ఈ వాటర్ రైడ్ ఎంజాయ్ చేయడం కోసం అలిపి వెళ్ళాలా అంటే నేనైతే అవసరం లేదని చెప్తాను. ఎందుకంటే ఈ అలిపి బ్యాక్ వాటర్స్ అంటే ఈ వాటర్ లో జర్నీ ఏదైతే ఉందో ఇలాంటి జర్నీ మనం వర్కలా వెళ్ళినప్పుడు మనకు మాంగ్రూవ్ ఫారెస్ట్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా మనం ఈ రైడ్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు. అక్కడైతే మనకి ఇంకా చిన్న బోట్ ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ వాటర్ అనేది మనకి ఈ రివర్ అనేది కొంచెం కొంచెం లెంతీగా అంటే విడ్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చుట్టూ ఉన్న ఇల్లులు కనిపిస్తాయి. అదే మనకి మాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే మనకి చెట్లు అంటే మనము అనకొండ అలాంటి సినిమాలు చూసినప్పుడు మనకి చెట్లన్నీ ఇది విడ్త్ అనేది రివర్ విడ్త్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే చెట్లు అనేది ఒకదాని మీద ఒకదాని కలుసుకున్నట్లు అంటే చెట్లు ఒకదానితో ఒకటి కలుసుకున్నట్లుగా కనిపిస్తాయి అన్నమాట. అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఇలా వర్కలాలో ఉన్న మాంగ్రూవ్ ఫారెస్ట్ కానీ లేదా మీరు త్రివేంద్రం వెళ్ళినట్లయితే పువ్వూరు ఐస్లాండ్ లో కానీ ఇవన్నీ కూడా మనకి అదే ఫీలింగ్ ఇస్తాయి. సో మీరు త్రివేంద్రం వెళ్తే పువ్వూరు ఐస్లాండ్ అవ్వచ్చు, లేదా వర్కలా వెళ్తే మాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళొచ్చు. ఈ రెండు మాంగ్రూవ్ అండ్ పువ్వూరు ఐస్లాండ్ ఈ రెండు ఒకే ఫీలింగ్ ఇస్తాయి. అయితే అలిపి బ్యాక్ వాటర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఒకవేళ మీకు ఈ వాటర్ రైడ్ తో మీకు ఎంజాయ్మెంట్ కలగలేదు అనుకుంటే మీరు ఈ మాంగ్రూవ్ కానీ లేదా పువ్వూరు ఐస్లాండ్ రైడ్ కూడా మీరు ట్రై చేయవచ్చు. అయితే మాంగ్రూవ్ అండ్ పువ్వూరు ఐస్లాండ్ మాత్రం ఒకేలా అనిపిస్తాయి, కానీ అలిపి బ్యాక్ వాటర్స్ మాత్రం మీకు డిఫరెంట్ అంటే వీటితో పోలిస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ బ్యాక్ వాటర్స్ అంటే మనకి బోట్ హౌస్, అలాగే షికారా, అలాగే పబ్లిక్ ఫెరీ ఇవే కాకుండా మనకి స్పీడ్ బోట్ ఫెసిలిటీ అలాగే కాయాకింగ్ కూడా ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ కాయాకింగ్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఈ వాటర్ లో మనకి ఏదైతే బోట్ నడపడం అనేది మనకి అలవాటు ఉండదు కాబట్టి మనకి చేతులు నొప్పి పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కాయాకింగ్ అయితే మోస్ట్లీ చూస్ చేసుకోకండి. అలాగే ఈ కాయాకింగ్ అయితే మనకి వర్కలాలోని మాంగ్రూవ్ ఐస్లాండ్ లో అయితే మీకు ప్రత్యేకంగా మాంగ్రూవ్ ఐస్లాండ్ లో అయితే మీకు కాయాకింగే ఉంటుంది మోస్ట్లీ. అలాగే త్రివేంద్రం మనం పువ్వూరు ఐస్లాండ్ లో అయితే ఇలాగే మనకి ఇక్కడ ఎలాగైతే షికారా బోట్ ఉంటుందో అక్కడ కూడా అలాగే చిన్న బోట్లు ఉంటాయి. వాటిలో మనకి కపుల్స్ ని తీసుకెళ్తుంటారు. అయితే వీటన్నిటితో పోలిస్తే మనకి అలిపి బ్యాక్ వాటర్స్ రైడే మనకి చీప్ అని చెప్పొచ్చు. అలాగే మేము త్రివేంద్రంలో మనం పూర్ ఐస్లాండ్ రైడ్ కూడా ట్రై చేసాము. ఆ డీటెయిల్స్ వచ్చేసి మీకు త్రివేంద్రం రైడ్ లో చూపిస్తాను. సో ప్రస్తుతం అయితే ఈ రైడ్ చూసి ఎంజాయ్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, పోయేది ఏం లేదు.
ఒకవేళ మీరు గనక కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ 10 days ట్రావెల్ ప్లాన్ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చాలా వరకు నేను అప్లోడ్ చేశాను. మిగతావి కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు చాలా ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి.
side only లేక్ boats. మొత్తం ఏముంటుంది Hi guys, this resort's cost is 2,500 per night. Better choose next time when you visit. అది పేరు అడుగు This is Palm Grove Resorts. Okay, boats ke per boats we are using petrol or diesel uncle? Boats diesel. Petrol or diesel? Diesel. Okay. Huh? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంట ఏడుదో మరి అది స్పోర్ట్స్ అమ్మా ఏదో Speed boats. Speed boats. Kalo India.
This is Vamanad Lake. Not lake, I think. Vamanad Lake, Vamanad Lake. This is like look like an ocean, not lake. Looking like ocean, not lake. All boats making here? Okay, practice, okay. Practice boats, are we? చిన్నగా ఉన్నాయిగా ఓకే 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 Uncle, what doing there? Boat driving lessons. Okay. Very big, huh? So much big. I don't get it.
మీరు కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఎలా వెళ్ళాలి, ఏం చూడాలి, ఏది బెస్ట్, అలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా చాలా వరకు అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.